హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్. ఈరోజైతే మేము సికింద్రాబాద్ ఏఓసి దగ్గరలో తిరుమలగిరిలో ఉన్న నాగదేవత టెంపుల్కి వచ్చేసాం. ఈ గుడి ప్లేస్లో కొన్నేళ్ల క్రితం పుట్ట ఉండేది. ఇక్కడ ఉన్న ఈ ప్రతిమలన్నీ కూడా పెళ్లి కాని వాళ్ళు, అలాగే పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ దోషాలని పరిహారం చేసుకోవటానికై 3 రోజులు పూజలు చేసి ఈ విగ్రహాలను ఈ గుడిలో ప్రతిష్ఠింపజేశారు. ఈ విగ్రహాలన్నీ కూడా అలా వచ్చినవే. ఈ ఆలయంలో ఎక్కువగా పెళ్లి కాని వాళ్ళు, అలాగే పిల్లలు లేని వాళ్ళు పూజలు జరిపిస్తారంట. వాళ్ళకి ఏవైనా దోషాలు కనుక ఉంటే ఇక్కడ వచ్చి దోష పరిహారార్థం పూజలు జరిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ దోషాలు పోయి మంచి జరుగుతుందని చాలా మంచి నమ్మకం. ఈ ఆలయాన్ని శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు స్థాపించడం జరిగింది. ఆవిడ తమిళనాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేవారు కదా, మన భారతదేశాన్ని. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళకి నౌకర్లుగా వచ్చిన కుటుంబాల్లో జయలక్ష్మి అమ్మవారి కుటుంబం ఒకటి. ఈ ఆలయాన్ని స్థాపించడం వెనుక ఉన్న ముఖ్య కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను. జయలక్ష్మి అమ్మవారు చిన్నప్పటి నుంచి కూడా నాగుపాముల్ని చూసినా కూడా భయపడేవారు కాదంట. నార్మల్గా చిన్న వయసులో ఏంటంటే ఏ పిల్లలైనా కానీ పాముల్ని చూస్తే భయపడతారు కదా, కానీ ఈ అమ్మవారు మాత్రం చూసి దండం పెట్టుకునేవాళ్ళంట. అప్పుడు అలాంటి సందర్భాల్ని చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారంటే, ఏంటి ఈమె ఇలా బిహేవ్ చేస్తుంది, సో ఈమెను డైవర్ట్ చేయాలంటే పెళ్లి చేసి పంపించాలని చెప్పి పెళ్లి చేసి పంపించారంట. తర్వాత ఆమెకి పిల్లలు పుట్టారు. ఆమె పెద్ద కొడుకైన నారాయణమూర్తి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఏ కారణం చేతనో చనిపోవటం జరిగింది. దాంతో జయలక్ష్మి అమ్మవారు చాలా బాధకు గురయ్యారు. అయితే ఆ బిడ్డని కారణ జన్ముడుగా చెప్తారు. తర్వాత ఆయన కల్లో కనిపించి జయలక్ష్మి అమ్మవారితో పుట్ట ఉన్న ప్లేస్లో గుడి కట్టమని కూడా చెప్పారంట నాగదేవతకి. ఆ మాటల్ని నిజం చేస్తూ నాగదేవత అమ్మవారు జయలక్ష్మి అమ్మవారికి కల్లో కనిపించేవారు. అప్పుడు ఒకసారి ఆ నాగదేవత అమ్మవారు జయలక్ష్మి అమ్మవారికి కల్లో కనిపించి, నీ బిడ్డ ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉన్నాడు అని చెప్పి ఆమె చెప్పారు. ఆ మాటలు నిజం చేస్తున్నట్లుగానే 9 ఏళ్ల తన కొడుకు రూపంలో ఉన్న ఒక బాలుడు తనకి దానం అడగటానికి వచ్చేవాడు. అలాగే తాను దానం వేసిన వెంటనే మాయమైపోయేవాడు అనమాట. సో ఈ విధంగా అమ్మవారు చెప్పారు. అంటే నీ బిడ్డ నా దగ్గరే ఉన్నాడు అని నిరూపించుకోవడం కోసం అమ్మవారే అలా చేశారంట. ఒకసారి నాగదేవత అమ్మవారు జయలక్ష్మి అమ్మవారికి కల్లో కనిపించి, నాకు పలానా ప్లేస్లో గుడి నిర్మించాలని చెప్పారు. అప్పుడు చిన్న గర్భగుడిలాగా నిర్మించారు 1967 నాటికి. అయితే ఆ గర్భాలయాన్ని నిర్మించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు 1-2 మార్లు ఆలయాన్ని కూల్చివేయడం జరిగింది. తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని అపశకనాలు జరగటం వలన మళ్ళీ వాళ్ళు ఇంకా వాళ్ళ తప్పు తెలుసుకొని ఈ గుడి నిర్మాణానికి అనుమతి ఇవ్వటం జరిగింది. తర్వాత నాగదేవత అమ్మవారు ఒకరోజు జయలక్ష్మి అమ్మవారికి కల్లో కనిపించి నాకు గోపురం కట్టించమని కోరారంట. ఆ కోరిక మేరకు చాలామంది సహకారంతో ఈ ఆలయాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్లేస్లో ఏఓసి అంటే మిలిటరీ కంట్రోల్మెంట్ ఉంది కదా, వాళ్ళు కూడా సహకరించారంట అమ్మవారికి గుడి కట్టడంలో. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మవారే జయలక్ష్మి అమ్మవారు. తర్వాత ఆమె జీవ సమాధి అయ్యారంట ఆ ప్లేస్లోనే. ఆ విగ్రహం చూడటానికి ఎలా ఉంటుంది అంటే నిజంగా ఒక మనిషే కూర్చున్నారా అన్నట్లు ఉంటుందండి. అలాగే ఈ దేవాలయంలో అమ్మవారికి పక్కనే, అంటే నాగదేవత అమ్మవారికి పక్కనే జయలక్ష్మి అమ్మవారికి నారాయణమూర్తి అంటే జయలక్ష్మి అమ్మవారి బిడ్డకి కూడా విగ్రహాలను కట్టించారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంతవరకు రాలేదో ఖచ్చితంగా దర్శించుకోండి ఈ దేవాలయాన్ని. నేను చెప్పిన జయలక్ష్మి అమ్మవారి కథ అంతా కూడా నిజంగా జరిగిందండి, అదేమీ కల్పితం కాదు. దేవాలయం మొత్తం ప్రతిష్ఠ చేసిన నాగదేవత విగ్రహాలే ఉంటాయి. అయితే ఈ ఆలయంలో ఉన్న మెయిన్ విగ్రహాలను జయలక్ష్మి అమ్మవారు, నారాయణమూర్తి, అలాగే నాగదేవత తాలూకా మెయిన్ విగ్రహాలు చూపించడానికి అనుమతి లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.